మీ ఒక వీడియోతో 100 దూడలు అమ్మాము 1 వీక్ లో. తర్వాత ఒక 6 లోడ్లు గేదెలు అమ్మాము లాస్ట్ మంత్. ఇప్పుడు గుజరాత్ కానీ హర్యానా కానీ మీరు డైరెక్ట్ వెళ్ళి తెచ్చుకున్న దగ్గర ఒక గ్యారెంటీ ఉండదు. ఎక్కడైనా మన హైదరాబాద్ లో ఎక్కడైనా కొన్న దగ్గర ఎక్కడైనా కొనండి, మీరు గుజరాత్ నమ్మకస్తుల దగ్గర కొనండి. హర్యానా బ్రీడ్ ఒకప్పటింత బ్రీడ్ రావట్లేదు అన్న. అందులో బీహార్ బాల్ అలాంటి మిక్స్ చేసి అమ్ముతున్నారు కనుక కరెక్ట్ గుర్తుపట్టలేకపోతున్నాం. ఇంకా కొన్ని మన దగ్గర ప్రెగ్నెంట్ కూడా ఉన్నాయి, 6 నెలలు 7 నెలల స్టూడియో కూడా ఉన్నాయి. ఓకే, 1,00,000 కిందకి గేదెలు రావాలి ఫ్యూచర్ లో అంటే మాక్సిమం మెయిన్ పెరగడానికి రీజన్ ఏంటంటే అన్న, రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ కంట్రీ సైడ్ ఫార్మ్స్ లో ఉన్నాం. ఇక్కడైతే బన్నీ బ్రీడ్ సంబంధించిన గేదెలు అయితే లోడ్ దిగాయని చెప్పారు. ఎన్ని గేదెలు దిగాయి, వాటి పాల కెపాసిటీ ఎంత, రేట్లు ఎంత అనే విషయాలు అయితే మనం కనుక్కుందాం. అన్న నమస్తేనా? నమస్తేనా, నా పేరు మహేందర్ రెడ్డి, కంట్రీ సైడ్ ఫార్మ్ నుంచి వీడియో. మనకు 4 లోడ్లు రావడం జరిగిందన్న ఈరోజు. ఓకే, ఇంకా మనకు 4 లోడ్లు కూడా ఆన్ ద వేలో ఉన్నాయి. ఈ 2-3 డేస్ లో వస్తాయి. రైతులకు ఇది మంచి ఛాయిస్ అన్న. 1,25,000 నుంచి 1,30,000, 1,65,000 వరకు ఉన్నాయి. ఇప్పుడు ఇందాక 2 గేదెలు లోడ్ అయింది, 1,55,000కి ఇచ్చాము. ఫస్ట్ రాగానే మార్నింగ్ వచ్చి వాళ్ళు చూసుకోవచ్చు. ఎవరైనా కొన్ని ఏవి ఉంటాయి, మాక్సిమం 1,40,000, 1,50,000 పెడితే మంచి గేదెలు వస్తాయి. 10 లీటర్ల గ్యారెంటీ అంటే 1,30,000 కూడా ఇస్తాను ఖచ్చితంగా. కాకపోతే కొద్దిగా బ్రీడ్ వరకు కొద్దిగా రేట్ అయితే ఏదన్నా చూసి తీసుకోవచ్చు. 10 లీటర్ల గ్యారెంటీతో ఉంటుంది. ఎట్లా ఉందన్న రేట్లు అక్కడ గుజరాత్ లో కూడా రేట్స్ కొద్దిగా రీజనబుల్ ఉన్నాయన్న. 100% ఏంటంటే ఇప్పుడు అందరు వెళ్ళి కొంటున్నారు. మన త్రూలో ఎవరైనా కొనవచ్చు. ఎక్కడైనా గ్యారెంటీ ఉందని కొనుక్కోండి. మీరు రైతులు ఏంటంటే ఎక్కడ కొన్నా రైతులు హ్యాపీగా ఉండాలి. రైతులకు నమ్మకం వస్తుంది దగ్గర కొనండి. ఓకే, రేట్లు అయితే ఒక 10-15,000 తగ్గినాయి. కానీ నేనేమంటే ఈ టైంలో మంచి గేదెలు వస్తాయి. మంచి గేదెలు ఇప్పుడు ఎండాకాలం 1,40,000 అమ్మాము. అవును, ఆ టైంలో కంటి కొట్టే గేద. ఇప్పుడు 1,30,000 నుంచి 1,50,000 ఇప్పుడు చూసారు. 1,55,000 అది ఎండాకాలం అయితే 2 లక్షలు అమ్ముతాయి. ఇలాంటి టైంలో వర్షాకాలం ఎందుకు కొనమంటాం అంటే ఎవరైనా మంచి గేదెలు వస్తాయి. ఓకే, ఇప్పుడు ఆ గేదె మనం 1,55,000 ఫైనల్కి ఇచ్చినాం. చెప్పడం 1,60,000, 1,70,000 చెప్తాం, కానీ 1,50,000 అంటే మంచి గేదెలు అలాంటివి ఈ టైంలో వస్తాయి. అది ఎండాకాలం అయితే 2 లక్షలు పెట్టాలి అలాంటి గేదెలు. ఎవరైనా ఇలాంటి టైంలో ఇప్పుడు ఈ పడ్డ చూసుకోవచ్చు అన్న. 1,35,000, 30,000 తొలసూరు పడ్డలు. ఫ్యూచర్ 10 ఈతలు ఉంటుంది మన దగ్గర. చూసుకోవచ్చు. 30-35,000 ఇలాంటి గేదెలు వస్తాయి. నార్మల్ గా మనకు 1,30,000, 25 నుంచి స్టార్ట్ ఉన్నాయి. మాక్సిమం 1,35,000-40,000 అయితే మీడియం. కొద్దిగా మంచిగా కావాలనుకుంటే ఇప్పుడు ఇలాంటి గేదెలు ఇప్పుడు ఇందాక పోయినట్టు 1,50,000, 1,60,000 పెట్టుకుంటే మంచి గేదెలు వస్తాయి. స్టార్టింగ్ ప్రైస్ అయితే 1,25,000 నుంచి స్టార్ట్. మన దగ్గర కొన్ని లాస్ట్ టైం మీరు ఒక వీడియో చేశారు, విత్ ఇన్ 1 వీక్ లో 100 దూడలు అమ్మడం జరిగింది. ఓకే, లాస్ట్ మంత్ మన 6 లోడ్లు 100 దూడలు. ఓకే, అంటే 155 మొత్తం సేలింగ్ అని మన కంట్రీ సైడ్ ఫార్మ్ లో. ఓకే, అంటే మీ ఒక వీడియోతో 100 దూడలు అమ్మాము 1 వీక్ లో. తర్వాత ఒక 6 లోడ్లు గేదెలు అమ్మాము లాస్ట్ మంత్. దూడలు ఒక్కటి కూడా లేదు, ఇప్పుడు లేదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇప్పట్లో ఏం చేయాలి తెచ్చినప్పుడు మీతోనే వీడియో చేస్తాం. ఓకే ఓకే, ఖచ్చితంగా ఈ సీజన్ 100 దూడలు అయితే అమ్ముడైపోయాయి. ఇప్పుడైతే వర్షాకాలం కాబట్టి గేదెలు కొనుక్కుంటే మీద కాన్సన్ట్రేట్ మంచిది ఉంటుంది. ఇప్పుడైతే మన గుజరాత్ లో అయితే రేట్లు అయితే క్వాలిటీ ఉన్నాయి. 1,00,000 నుంచి గుజరాత్ లో 1,00,000 నుంచి స్టార్ట్ ఉన్నాయి. మనం 1,25,000 ఇస్తున్నామంటే 1,00,000 అక్కడ పడితేనే 10-15,000 ట్రాన్స్పోర్ట్, 5-10,000 తీసుకొని మనం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా మన బ్రీడ్ సైజుని బట్టి రేట్లు అన్న. మీరు కూడా అన్ని చూస్తారు, బయట వెళ్ళి తిరిగి చూస్తుంటారు. ఏదైనా మన బ్రీడ్ బట్టి రేట్ ఉంటుంది, పాలిచ్చేదాన్ని బట్టి రేట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఒకటి గుజరాత్ కానీ హర్యానా కానీ మీరు డైరెక్ట్ వెళ్ళి తెచ్చుకున్న దగ్గర ఒక గ్యారెంటీ ఉండదు. ఎక్కడైనా మన హైదరాబాద్ లో ఎక్కడైనా కొన్న దగ్గర ఎక్కడైనా కొనండి, మీరు గుజరాత్ నమ్మకస్తుల దగ్గర కొనండి. జస్ట్ అంతే. ఒక గ్యారెంటీ ఉన్నదని కొంటే మీరు ఇబ్బంది పడరు. ఓకే, అక్కడ తీసుకొచ్చిన గేదె అంటే ఒకటి కూడా ఫెయిల్ అయినా కూడా మనం అంత బిస్కెట్ అయిపోతుంది. అవునవును, ఎందుకంటే ఇక్కడ అనుకో మీరు కావాలంటే మాట్లాడాను అయ్యింది ఇబ్బంది అన్న. ఏదైనా మనం చేసే విషయంలో అన్ని సక్సెస్ అయితే ఏం లేదు. రైతుకి ఇచ్చే దగ్గర వాడికి ఎవరికైనా ఇబ్బంది అవుతుంది. కొంతమంది ఏంటంటే లాంగ్ తీసుకునే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ కి ఇబ్బంది అయితే అని తెలియకపోతారు. వాళ్ళు మా శంషాబాద్ చుట్టుపక్కల వాళ్ళే, వాళ్ళు 1,000-1,500 ట్రాన్స్పోర్ట్ అయితే కనుక వాళ్ళు 100% మార్చుకోరు. దూరం ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా ఏదైనా ఇబ్బంది ఉంటే కొద్దిగా మార్చుకోవడానికి ట్రై చేయండి. 100% మార్చిస్తాం. ఓకే అన్న, చాలా మంది రైతులు కూడా ఇప్పుడు అన్ని బన్నీ గేదెలకే అంటే చూస్తున్నారు, అంటే బన్నీ తీసుకుందామని చూస్తున్నారు. ఎందుకన్నా కారణం ముర్రా ఎందుకు తీసుకోవట్లేరు? బన్నీ ఏంటంటే అన్న మనకు ఏ వాతావరణానికి తట్టుకుంటాయి. ప్రతి ఒక్క రైతు దగ్గర ఇలాంటి షెడ్లు ఉంటాయని ఏం చెప్పలేము. అంటే తిప్పి మేపుకోవడానికి ఛాయిస్ ఉంటుంది. ఇది రెండింటికి పనిచేస్తుంది, షెడ్కి పనిచేస్తుంది, తిప్పి మేపుకోవడానికి. వాస్తవానికి హర్యానా బ్రీడ్ ఒకప్పటింత బ్రీడ్ రావట్లేదు అన్న. ఎందుకంటే ఆ మధ్యలో అంటే మనము తెచ్చింది ఒకటే లోడు, అలా మనం ఫెయిల్ అయిపోయినాం. అంటే ఆ రేట్లు అమ్మలేకపోయినాము. అందులో బీహార్ బాల్ అలాంటివి మిక్స్ చేసి అమ్ముతున్నారు కనుక కరెక్ట్ గుర్తుపట్టలేకపోతున్నాం. బన్నీలో మాక్సిమం కలవడానికి ఏముండదు, వేరే బ్రీడ్ కలపడానికి మనం చేయలేము. ఎందుకంటే అది మాక్సిమం అది ఏముండదు కలపడానికి. ఈ రేట్లకు 1,20,000, 1,30,000కి బన్నీ ఇవ్వగలుగుతాం మనం, వేరే గేదెలు ఇవ్వం. మనకు 100% హర్యానాలో రేట్లు ఎక్కువ ఉంటాయి అన్న. మనం గవే 10-12 లీటర్ల పాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మంచి నమ్మకస్తుల దగ్గర హర్యానా దొరికితే కొనుక్కోండి, ఇబ్బంది ఏం లేదు. మీకు నమ్మకస్తుల దగ్గర కొనుక్కోండి, బ్రీడ్ చూసి కొనుక్కోండి. ఓకే, ఎందుకంటే మనకు కల్తీ వస్తున్నాయి కాబట్టి చాలా మంది రైతులు కూడా బన్నీ అని అడుగుతున్నారు. బన్నీ 100% అయితే తక్కువ అయిపోయింది. కంట్రీ సైడ్ ఫామ్ మనం 3 years కంప్లీట్ లో కూడా ఈ రోజు వరకు మనం బన్నీ అమ్మాం. ఒక్క లోడ్ హర్యానా అమ్మాం, అది కొద్దిగా మైనస్ ని అమ్మాం. అది ఎందుకంటే రేట్లు వర్కౌట్ కావు. అవును,
ఈ వర్షాకాలం అంటే కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ ఇది మంచి చేసుకోవడం టైం అన్న. వర్షాకాలం ఎందుకంటే రేట్లు ఒక 5-10 వేలు తగ్గిన మంచి సైజ్ గేదెలు వస్తాయి. ఎండాకాలం మంచి గేదెలు రావు. ఈ వర్షాకాలంలో ఇంకా నెల పోతే ఇంకా మంచి గేదెలు వస్తుంటాయి. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది. మనం 4 రోజులలో ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంకా వేరే కస్టమర్ సెలెక్ట్ చేశారు 2-3 వాళ్ళు వచ్చిన వాళ్ళు సెలెక్ట్ చేశారు. మాక్సిమం ఈ రోజు 1 నుంచి 2 రోజులు పోతాయి. మళ్ళీ రేపు స్టార్ట్ అయితే మన గుజరాత్ నుంచి రావడం జరుగుతుంది. మొత్తం 8 రోజులు అన్న ఈ వీక్ లో. 8 రోజులు అయితే ఈ వారం వస్తున్నాయి. రైతులు రావాలనుకున్న వాళ్ళు కూడా రావచ్చు. ఈ వారం మొత్తం రావచ్చు, అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు ఈ సీజన్ మొత్తం అవైలబుల్ ఉంటాయి అన్న. ఇప్పుడు ఆల్రెడీ ఒకరికి లోన్ ఇచ్చేది ఉంది, వాళ్ళు కూడా వస్తున్నారు. ఈ రోజు కానీ రేపు కానీ కొటేషన్ ఇచ్చాం 10 వాళ్ళకి. మన సంగారెడ్డి వాళ్ళు ఉన్నారు. లోన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది మన దగ్గర? మనం ఏముండదు అన్న, మీరు బ్యాంక్ నుంచి ప్రాసెస్ చేసుకుంటే మనం కొటేషన్ అలాంటివి ఇవ్వడం జరుగుతుంది. 100% మీరు మంచి చార్ట్ అకౌంట్ పెట్టుకొని ఇప్పుడు పిఎంజీ లోన్ అలాంటివి ఉన్నాయి, అది మీరు ప్రాసెస్ చేసుకో అంటే రైతులు ఎవరైతారో వాళ్ళు ప్రాసెస్ చేసుకోవాలి. కొంతమంది మమ్మల్ని అడుగుతారు ఎలా చేయాలని, మనకి ఏం డీటెయిల్స్ ఉండేది దాని గురించి. మీ సివిల్స్ మంచిగా ఉంటే వాళ్ళని ఉంటే బ్యాంక్ వాళ్ళు మీకు ఇస్తారు. పిఎంజీ అలాంటి లోన్స్ మంచిగా ఉన్నాయి, రైతులు వెళ్ళి కనుక్కోవాలి. సబ్సిడీ ఎంత ఉందన్న? సబ్సిడీ 30% ఉందన్న మన పిఎంజీలో. అది కొద్దిగా వర్క్ మంచిగా చేసుకోవాలి. గ్రౌండ్ వర్క్ చేసుకుంటే 100% సక్సెస్. అది లోన్స్ అయితే వస్తున్నాయి, మేము చాలా మందికి ఇస్తున్నాం కదా. కొటేషన్స్ అయితే 10 కొటేషన్ లో ఒక 2 సక్సెస్ అయింది అన్న. 8 మంది ఏంటంటే వాళ్ళు అన్ని కరెక్ట్ సబ్మిట్ చేసుకోక వాళ్ళకి రావట్లేవు. బ్యాంక్ లో మీరు వాళ్ళు ఏవి అయితే ప్రతి డాక్యుమెంట్ కూడా సరిగ్గా ఇవ్వాలి. మీతోని అవగాహన లేకపోతే ఒక మంచి చార్ట్ అకౌంట్ పెట్టుకొని మీరు అన్ని వాళ్ళు వాళ్ళకి తీసుకుంటది కాబట్టి తెలిసి ఉంటుంది కాబట్టి లోన్స్ వాళ్ళు చేస్తుంటారు కాబట్టి చార్టెడ్ అకౌంట్ వెళ్తే బెటర్. వాళ్ళకి ఏమేమి ఫార్మ్స్ కావాలో బ్యాంక్ వాళ్ళకి ఇతనికి అన్ని తెలిసి ఉంటారు కనుక వాళ్ళు ప్రూవ్ అవుతాయి మనకు. ఓకే, ఇట్లా రైతులు అయితే జాగ్రత్తగా వచ్చి కొనుగోలు చేస్తే ఇక్కడైతే మంచి వర్షాకాలం కాబట్టి మంచి సీజన్. అంటే మనం అందరిని దృష్టిలో పెట్టుకొని చిన్న రైతులు పెద్ద రైతులు అందరిని దృష్టిలో పెట్టుకొని 1,20,000 నుంచి స్టార్ట్ చేయడం జరిగిందన్న. ఇంకా కొన్ని మన దగ్గర ప్రెగ్నెంట్ కూడా ఉన్నాయి, 6 నెలల 7 నెలల సూడి కూడా ఉన్నాయి. అది 1,10,000 నుంచి స్టార్ట్ అన్న. ఒక 5 నెలల సూడి ఉంటే ₹1,00,000 కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే వర్షాకాలం రైతులు మేపుకోవడానికి చాయిస్ ఉంటుంది. కొన్ని ఒక పూట పాలని, కొన్ని 2 పూటల పాలని, అలాంటి మీకు తెలిసిన వెటనరీ డాక్టర్ తెచ్చి చెక్ చేసి తీసుకెళ్ళొచ్చు. లేదు అంటే మీకు అవైలబుల్ మా డాక్టర్ పిలిపించి చెక్ చేపిస్తుంది. ఓకే, దీంట్లో మనం ఇప్పుడు వచ్చిన 4 రోజులలో హైయెస్ట్ మిల్క్ కెపాసిటీ హైయెస్ట్ అంటే మనం 6 గ్యారెంటీ ఇస్తాం. 6 గ్యారెంటీ మనం అయితే ఇస్తున్నాం. 6 ఇస్తాం, ఎందుకంటే పెద్ద వీటిలో అవి 7-8 కూడా ఇస్తాయి. కానీ మనం అంతా చెప్తే వాళ్ళు ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తారు. మనం 6 లీటర్లకి గ్యారెంటీ. ఓకే, ఇప్పుడు అంటే మనకి ఒక 20 days వరకు చూసుకోవచ్చు. 15 days గ్యారెంటీ. 15 days వరకు, ఎందుకంటే వాతావరణం చేంజ్ అయ్యి ఇప్పుడు అది జున్ను పాలమే ఉంది. 5-6 రోజులు జున్ను పాలు ఉంటే తర్వాత పాల మీకు రావడానికి టైం పడుతుంది. అందుకే మనం ఎవరికైనా 15 రోజులు ఇవ్వడం జరుగుతుంది. 15 రోజులు సక్సెస్ అవుతుందన్న. ఏదన్నా ఇబ్బంది ఉంటే 100% మార్చిస్తాం. ఓకే, ఇబ్బంది ఏం లేదు. దానా ఎంత వేసేసుకోవాలి? దానా మనం 3 కిలో అన్న. ఎందుకంటే మనం ఎక్కువ చెప్తే రైతులకు తట్టుకోలేరు, ఎందుకంటే దానా రేట్లు చాలా అయినాయి. ఇప్పుడు మనం 4-5 కిలోలు చెప్తే తట్టుకోలేరు. 3 కిలోలు దాని సరిపోతుంది. మంచిగా అడ్మిట్ గడ్డి ఉండి 3 కిలోలు పూటకి దాని ఇచ్చినా సరిపోతుంది అన్న. ఓకే, 1,00,000 కిందకి గేదెలు రావా ఫ్యూచర్ లో? అంటే మాక్సిమం మెయిన్ పెరగడానికి రీజన్ ఏంటంటే అన్న, ఈ రోజు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు, కటింగ్ కేసే ₹1,00,000 వస్తున్నాయి. అంటే మనం వెయ్యము, అంటే ఆ వాల్యూకి అయిపోయింది. అవును, దానివల్ల మన గేదెల రేటు పెరగడం ఎక్కువైంది. దానివల్లనే మెయిన్ మనకు ఇది ఏంటంటే అన్న, రైతులు గేదెని నెక్స్ట్ జనరేషన్ కుంచలేరు. అంటే కట్టలేదు అంటే తీసేస్తారు. అవును, అంటే మాక్సిమం గేదెని కట్టించుకోవాలి అలా రెడీ చేసుకుంటలేరు. ఎప్పుడైతే ఈ డైరీ రంగం ఏందో కమర్షియల్ అయిపోయింది. మనకు అంతకుముందు ఏంటంటే ఒక గేదె ఉందంటే 10 ఈతలు ఉంటుంది, అట్లా లేదు. మనకు పాలు ఇస్తేనే ఉంచుకుంటారు, లేదంటే తీసేస్తారు. దానివల్ల మనకి రేట్ అయితే పెరిగిపోయింది. ధరలు అయితే మనకి డైరీ స్టార్ట్ చేసినప్పుడు 80,000-90,000 గేదె వచ్చింది. ₹1,00,000 గేదెలు ఇవ్వడం జరిగింది. మనం ఫస్ట్ వీడియోస్ మీదనే చేసాం. ఈ రోజు ఏంటంటే అక్కనే ₹1,00,000 అవుతుంది. మెయిన్ ఏంటంటే డైరీలో ఎవరు గేదెలు మెయింటైన్ చేస్తలేరు, సెకండ్ టైం ఉంచుకోవట్లేదు. పాలు బంద్ చేయగానే కటింగ్ చేస్తారు. దానివల్ల రేట్లు అయితే మనకి ₹1,00,000 పైన. మన రైతులకి గ్యారెంటీ అయితే 15 days వరకు పాల గ్యారెంటీ. 100% 15 days గ్యారెంటీ. 10 నుంచి అంటే మీరు పెట్టే బడ్జెట్ నుంచి 10 నుంచి 12 లీటర్ గ్యారెంటీ. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మార్చుకోవచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.